ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. దురుద్దేశంతోనే బాధితురాలిని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ నిర్మించుకున్నారని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్పారు. 2019 సంవత్సరంలో బాధితురాలికి జానీ మాస్టర్ పరిచయం అయ్యారు. గోవాలో ఆయనను అరెస్ట్ చేసి సెప్టెంబర్ 19 రాత్రి హైదరాబాద్కు తీసుకొచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం జానీ మాస్టర్ను ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రిమాండ్ విధించారు. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలను పోలీసులు ప్రస్తావించిన విషయం మనకందరికీ తెలిసిందే. షూటింగ్ కోసం బాధితురాలిని జానీ మాస్టర్ ముంబైకి తీసుకెళ్లారు. 2020 జనవరిలో ముంబై హోటల్లో బాధితురాలపై ఆయన లైంగిక దాడికి పాటుపడ్డారు. ఈ విషయం బయటికి చెబితే సినీ ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరింపులు దిగారని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. ఇక ఇదిలా ఉండగా జానీ మాస్టర్ గారు తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, నేను చేసిన తప్పుకి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. నిజాలు త్వరలోనే అందరికీ తెలుస్తాయి. పవన్ కళ్యాణ్ అన్న, నన్ను నువ్వే కాపాడాలి, తప్పు చేశాను, క్షమించండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జానీ మాస్టర్ గారు. ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు వ్యానిటీ వ్యాన్లో కూడా బాధితురాలపై లైంగిక వేధింపులకు దిగాడని పోలీసులు నొక్కు చెబుతూ ఉన్నారు. ఒక రోజున లైంగిక వాంఛకు అడ్డు చెప్పినందుకు గాను జుట్టు పట్టుకుని అద్దంపై కొట్టారంటూ షౌట్డోర్ షూటింగులకు వెళ్లిన సమయంలో లైంగిక వేధింపులు ఉండేవని తెలిపారు పోలీసులు. ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.